కొత్త కుదుపు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నిందితుడిగా ఉన్న కేసులో తాజాగా కొన్ని నిజాలు బయటకొచ్చాయి. దీంతో టైటానియం మైనింగ్ స్కామ్ మరోసారి తెరపైకొచ్చింది. భారత్లో బ్యూరోక్రాటిక్ స్థాయిలో జరిగే ప్రక్రియలన్నింటినీ గౌరవించాలి. ఇందులో అధికారులకు ముడుపులు కూడా ఒకటి. ఇది ఓ ఉక్రెయిన్ వ్యాపార దళారీ సంస్థ బోయింగ్ విమానయాన సంస్థకు చేసిన సూచన. ఈ ముడుపులు అందుకున్నది 8 మంది భారత అధికారులు. అందించినది స్విట్జర్లాండ్ కు చెందిన వ్యాపార సంస్థ బొత్లీ ట్రేడ్ ఏజీ. ఉక్రెయిన్లో పుట్టి బ్రిటిష్ వర్జిన్ దీవుల కేంద్రంగా పనిచేసే డిఎఫ్ గ్రూప్ అధినేత దిమిత్రో ఫిర్తాష్ కు చెందింది సంస్థ. ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది బోయింగ్ విమానయాన సంస్థ. ముడుపుల బాగోతంలో నిందితుడు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఈ వ్యవహారం గతంలోనే బయటపడినా ఇందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు పొక్కలేదు. తాజాగా బోయింగ్ కోసం పనిచేసిన వ్యాపార సలహా సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ ఆనాడిచ్చిన నివేదికలో కొన్ని భాగాలు ఇప్పుడు బయటకొచ్చాయి. 2006లో బోయింగ్ ప్రారంభించదలుచుకున్న డ్రీమ్ లైనర్ విమానాలకు తేలికపాటి టైటానియం స్పేర్ పార్ట్ల కొరత ఏర్పడింది. అప్పట్లో టైటానియం ధరలు విపరీతంగా ఉండడం, విమానాల ప్రారంభ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో బోయింగ్ మెకిన్సేను ఆశ్రయించింది. వాణిజ్యపరమైన వివరాలందివ్వటమే కాదు, ప్రభుత్వాలకు ఎలా గాలం వేసి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చో చెప్పటంలో మెకిన్సేది అందవేసిన చేయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని చాలా మండలాల్లో టైటానియం నిక్షేపాలు ఉన్నట్లు అప్పటికే గుర్తించడం జరిగింది. వీటిని వెలికి తీస్తే తమకు లాభదాయకమవుతుందని బోయింగ్ అంచనా. ఏటా $500 మిలియన్, అంటే 3,487 కోట్ల వ్యాపారం, ఆదాయం దీని ద్వారా జరుగుతుంది అని ఆ సంస్థ ఆనాడు అభిప్రాయపడింది. అక్రమ మార్గాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దిట్ట అయిన దిమిత్రో ఫిర్తాష్ ను ఇందుకోసం ఎన్నుకుంది. ఆనాడు 8 మంది భారతీయ కీలక అధికారులకు ముడుపులు చెల్లించిన మాట వాస్తవమని మెకిన్సే నివేదిక ద్వారా తెలుస్తోంది. అయితే ఆ పేర్లను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించలేదు. ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అన్నిటికీ కేంద్ర బిందువైన కేవీపీ ద్వారా ఈ కథ నడిచినట్లు వెల్లడైంది. లైసెన్సుల మంజూరు ఏ అధికారులకు ఎంతెంత ఇవ్వాలి అన్నది కేవీపీ ద్వారానే ఖరారైందని, ఆయనతో పెరియసామి సుందర్లింగం అనే దళారీ సంప్రదింపులు జరిపాడని అమెరికాలోని ఇలినాయిస్ నార్థరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో సాగిన ఓ కేసులో ఫెడరల్ జ్యూరీ ఆరోపించింది. ఫిర్తాష్, కేవీపీ, సుందర్లింగం సహా ఎన్రాస్నాప్, సురెన్ గెవార్గాన్, గజేంద్రలాల్ అనే ఎన్ఆర్ఐలు ఈ కేసులో దోషులని పేర్కొంది. మైనింగ్ ప్రాజెక్ట్ అంతిమంగా 2014లో రద్దయినప్పటికీ నాటి ముడుపుల బాగోతం వెన్నాడుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫిర్తాష్ సన్నిహితుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రచార సారథిగా పనిచేసిన పాల్ మన్ఫోర్ట్ కూడా సన్నిహితుడు. బోయింగ్ అక్రమ వ్యవహారాల కేసులో ఫిర్తాష్ ను తమకు అప్పగించాలని షికాగోలోని ఓ కోర్టు కోరుతోంది. ఓస్ట్కెమ్ హోల్డింగ్ ఏజీ అనే సంస్థ అక్రమ లావాదేవీలపై ఫిర్తాష్ ను ఆస్ట్రియా ప్రభుత్వం నిర్బంధించి $174 మిలియన్ పూచీకత్తుపై విడుదల చేసింది. ఆ సొమ్ము ఏర్పాటు చేసింది పుతిన్ కు సన్నిహితుడైన మరో వ్యాపారవేత్త. భారత్లో లంచాలు ఎరవేసి ఓ ప్రాజెక్టును సాధించడానికి ఫిర్తాష్ ప్రయత్నించాడని, ఆయన చాలా ప్రమాదకారి అని ఆస్ట్రియా ప్రభుత్వానికి ఇమెయిల్ సందేశం రావడంతో ఆయనను దేశం విడిచిపోనివ్వకుండా కట్టడి చేసింది.